హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను చూపించే రెసిపీ చిక్కుడుకాయ ఉల్లికారం. ఈ చిక్కుడుకాయ ఉల్లికారం సాంబార్, రసం, పప్పుచారు వాటికి సైడ్ డిష్గా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ నేను అరకిలో చిక్కుడుకాయలను తీసుకున్నాను. నేను పొడవుగా ఉండే చిక్కుడుకాయలను తీసుకున్నాను. పొట్టుగా లావుగా ఉన్న చిక్కుడుకాయలు ఏవైనా తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నారలు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారంకు తగిన విధంగా 10-12 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. వెల్లుల్లి వేగిన తరువాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ పీసెస్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. త్వరగా మగ్గడం కోసం ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. చిక్కుడుకాయ మగ్గేలోపు ఉల్లికారం రెడీ చేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్గా చేసుకోవాలి. నెక్స్ట్ వేయించిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి పేస్ట్గా చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. చూడండి, ఉల్లికారం ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు సగం మగ్గింది. గింజ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మరో 5 నిమిషాలు ఫ్రై చేస్తే చిక్కుడుకాయ తొక్క, గింజలు 2 కరెక్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి. ఈ ఉల్లికారం చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యే విధంగా అడుగు పట్టకుండా పైనుంచి కిందకి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మన చిక్కుడుకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ రుచినిచ్చే ఈ చిక్కుడుకాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.